బుధరేఖ, వ్యాపార రేఖ, ఆరోగ్య రేఖను కూడా మనం బుధరేఖని అనుకుంటున్నాం కనుక, ఇప్పుడు ఈ బుధరేఖ మన ఆరోగ్యం గురించి ఏం తెలియజేస్తుంది, ఆ విషయాన్ని కొంత మనం పరిశీలిద్దాం. బుధరేఖ ఈ చంద్రస్థానము, అదృష్టరేఖ, అదృష్టరేఖకి జీవిత రేఖకి మధ్య ప్రాంతము, కంకణ రేఖ ఎక్కడి నుంచి ప్రారంభమైనా అది ఆరోగ్యం గురించి మనం దాన్ని పరిగణలోకి తీసుకోము. అయితే జీవిత రేఖలోంచి లేదా జీవిత రేఖను తాకుతూ బుధరేఖ ప్రారంభమైనప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే మనం జీవిత రేఖను ఆరోగ్యము, ఆయుర్దాయము, కుటుంబ నేపథ్యము వీటితోటి మనం ముఖ్యంగా ఆరోగ్యం గురించి జీవిత రేఖను మనం గమనిస్తూ ఉంటాం కనుక, ఈ జీవిత రేఖ మీద ఎప్పుడైనా ఇలా మధ్యలో ఖాళీలు కానీ ఐలాండ్స్ కానీ ఏర్పడి, తెగువలు కానీ ఏర్పడి, ఈ బుధరేఖ దీన్ని చేరి ప్రారంభమయ్యి బుధస్థానము చేరితే ఈ జీవిత రేఖ మీద ఏర్పడినటువంటి ఐలాండ్ ఏర్పడినటువంటి సమయములో ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధరేఖ జీర్ణాశయము, శరీరం యొక్క దిగువ భాగాలు, లివర్, ప్యాంక్రియాస్ ఇటువంటి జీర్ణ సంబంధమైనటువంటి అవయవాలకి కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని మన సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో జీవిత రేఖ స్పష్టంగా ఉండి, అంటే ఈ రకమైనటువంటిది ఏ తెగువులు కానీ ఏమీ లేకుండా ఇది స్పష్టంగానే ఉంది. బుధరేఖ జీవిత రేఖను ఆనుకొని ప్రారంభమయ్యి మధ్య మధ్యలో ఇలా తెగువులుగా అలా కానీ, లేదా ఐలాండ్స్ లూప్స్లో కానీ ఏర్పడి ఉంటే ఖచ్చితంగా మనం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి సమయాన్ని తెలియజేస్తుంది. అయితే బుధరేఖ మీద మనం వయసుని లెక్క కట్టడం కంటే ఇక్కడ ఏర్పడినటువంటి ఈ తెగువులు, బ్రేకులు, క్రాసులు, ఓవర్లాప్స్ ఏ సమయంలో ఉన్నా జీవిత రేఖను, అదృష్ట రేఖను మనం పరిగణలోకి తీసుకోవాలి. జీవిత రేఖ మీద వయసుని నిర్ధారణ చేసుకుని, అంటే జీవిత రేఖ ఇక్కడ ప్రారంభం నుంచి చివరికి 100 సంవత్సరాలు అంటున్నాం కనుక దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎక్కడ ఏర్పడుతోందో. అదే అదృష్ట రేఖను కూడా ఇక్కడ కంకణ రేఖ దగ్గర నుంచి ఈ మధ్యవేలు దిగువ వరకు 100 సంవత్సరాలని మనం దీంట్లో చూస్తాం కనుక అదృష్ట రేఖ మీద వచ్చినటువంటి బ్రేక్స్ ఎక్కడున్నాయో వాటిని లెక్క పరిగణలోకి తీసుకుని మనం వయసుని, ఆ వయసులో ఏర్పడేటువంటి అవాంతరాలు ఆరోగ్యపరంగా బుధరేఖలో వచ్చినటువంటి మార్పుల్ని మనం లెక్కగట్టి, బుధరేఖ ముఖ్యంగా మనకి శరీర దిగువ భాగాలు, జీర్ణాశయము, క్లోమము, పిత్తాశయము, ఈ ప్రేవులు, పెద్ద ప్రేవులు ఈ భాగాల్లో వచ్చేటువంటి కొన్ని రుగ్మతల్ని ఇది తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇవి జీర్ణ సంబంధమైనటువంటివి ఏమైనా సరే మనం జీవితరేఖ స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని మనం అధిగమించడానికి మన జీవన శైలిని మార్చుకుని క్రమంగా మనం
ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనం స్త్రీలకైనా పురుషులకైనా ఈ అవాంతరాలని, అనారోగ్యాన్ని, రేఖల్లో ఉండేటువంటి ఐలాండ్స్, బ్రేక్స్ ఇలాంటి వాటిని మనం గమనిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అరచేతులు 2 చేతుల్ని పరిగణలోకి తీసుకోవాలి. ముందు స్త్రీలకైనా పురుషులకైనా కుడి ఎడమ చేతుల్ని మనం పరిశీలించాలి. అయితే జీవిత రేఖ మీద, అదృష్ట రేఖ మీద మనం వయసును నిర్ధారిస్తున్నప్పుడు మాత్రము మగవాళ్ళకి కుడి చేతిలోను, స్త్రీలకి ఎడమ చేతిలోను ఆ క్యాలిక్యులేషన్, ఆ లెక్క కట్టడం అనేటువంటిది చేయాలి. అయితే భావాలు, ఆ సమస్యల్ని మనం తెలుసుకోవడానికి 2 చేతుల్లోనూ ఈ రేఖ యొక్క స్వభావం ఎలా ఉంది, ఒకే విధంగా ఉందా, అంటే ప్రాక్టికల్ హ్యాండ్లో విచ్ఛిన్నమయ్యి బ్రేకులు ఉన్నాయా, న్యాచురల్ హ్యాండ్లో ఉన్నాయా, దాన్ని బట్టి మనం దాని యొక్క ఇంటెన్సిటీని మనం లెక్క వేయడానికి ఇది తోడ్పడుతుంది. అంటే మనం ముఖ్యంగా బుధరేఖను పరిశీలిస్తున్నప్పుడు దాని యొక్క ప్రారంభము, ఎక్కడ ప్రారంభమైంది, ఏ విధంగా బుధస్థానాన్ని చేరుతోంది, దాని యొక్క లోతు, వెడల్పు, స్పష్టత, దాన్ని పరిగణలోకి తీసుకుని మనం దీన్ని లెక్క వేసినప్పుడు ఖచ్చితమైనటువంటి సమాచారం మనకి లభిస్తుంది. ఈ బుధస్థానంలో ఈ రేఖ చాలా విధాలుగా ఉండొచ్చు. అయితే కొన్నిటిని మీకు పరిచయం చేస్తాను. ఇది జీవిత రేఖకి, అదృష్ట రేఖకి సమీపంలో స్పష్టంగా ముందుకు వెళుతున్నటువంటి బుధరేఖ. ఇది అదృష్ట రేఖలోంచి వస్తుంది, అదృష్ట రేఖని ఆనుకొని. ఇది మధ్య భాగంలో ప్రారంభమయ్యి కంకణ రేఖ నుంచి బుధస్థానాన్ని చేరినటువంటిది. ఇది జీవిత రేఖ సమీపం నుంచి, అంటే అదృష్ట రేఖకి జీవిత రేఖకి మధ్యలోంచి ప్రారంభమైంది. ఇది జీవిత రేఖలోంచి ప్రారంభమైంది. ఇదే మనం ఇప్పుడు ముందు చెప్పుకున్నాము ఆరోగ్య సమస్యల గురించి. ఇలాగ ముక్కల కింద ఉన్న జీవిత రేఖను ఆనుకుని ఉన్న ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి, ఇది అస్పష్టంగా ఉన్నటువంటి బుధరేఖ. ఇది ఓవర్లాప్స్, గతంలో చెప్పుకున్నాం మనం, ఒకదాని మీద ఒకటి చేరి ముక్కల కింద ఉండేటువంటి బుధరేఖ. ఇలాగా అనేక విధాలుగా మనం బుధరేఖని మనం గమనించవచ్చు. ఈ విషయాలతో మనం ఈ బుధరేఖ గురించి ఇప్పుడు కొన్ని సంగతులను తెలుసుకున్నాము. తదుపరి ఎపిసోడ్లో మరొక రేఖ గురించి మనం తెలుసుకుందాము. వైవాహిక రేఖ, ప్రేమ రేఖ, వాటి గురించి తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాము. స్వస్తి.